శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజం 5, అవమానం 7. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగా లేదు. ప్రతి ఒక్క రంగం వారికి కూడా, వ్యవసాయ రంగం కానీ, వాణిజ్య రంగం కానీ, ఏ రంగం వాళ్ళు ఉన్నా కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఈ సంవత్సరము కొంచెం ఖర్చు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారు ఖచ్చితంగా శనికి తైలాభిషేకము, శని ప్రార్థన మరియు శివునికి అభిషేకం చేసుకోవటం వల్ల కొంచెం రాశిపరంగా వచ్చే దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శివానుగ్రహం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజం 1, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం ఏది తలపెట్టాలనుకున్నా కూడా ఈ సంవత్సరం మంచి గడియలని చెప్పొచ్చు. వ్యాపారం, వాణిజ్యం, ఏ రంగంలో ఉన్నవారు కూడా ఈ సంవత్సరము ఆదాయం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నా, వివాహ ప్రయత్నం చేయాలనుకున్నా ఈ సంవత్సరము అనుకూలంగా ఉంది. ఎవరైనా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటే ఈ సంవత్సరము మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు లాభం కలుగుతుంది. ఈ సంవత్సరము వృషభ రాశి వారు ఖచ్చితంగా మీ యొక్క గ్రామ దేవతను దర్శనం చేసుకుంటూ ఉండండి. శివానుగ్రహమస్తు. విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజం 4, అవమానం 3. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము కొంచెం అనుకూలంగా లేదు. కొంచెం అడుగు వేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. కొంచెం భార్యాభర్తల మధ్యలో కొంచెం చికాకులు ఏర్పడే అవకాశాలు ఉంది. అదేవిధంగా వ్యవసాయ వాణిజ్య రంగాల వాళ్ళు కొంచెం ఈ సంవత్సరము మీరు అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు, కానీ కొద్దిపాటు లాభాలు ఈ సంవత్సరము ఉన్నాయి. కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరము గురు దర్శనం చేసుకోవటము మరియు రాహుకేతువులకి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. శివానుగ్రహమస్తు. కర్కాటక రాశి వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 6. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము కొంచెము అనుకూలంగా లేదు. ఈ కర్కాటక రాశి వారు ఏదైనా కార్యక్రమం తలపెడితే నిదానంగా అవుతూ ఉంటుంది ఈ సంవత్సరము. వ్యాపార రంగం వాళ్ళకి చాలా బాగుంది. వ్యాపారాలన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. ఎవరైనా మొండి బాకీ ఉన్నవారికి, ఈ కర్కాటక రాశి వారికి మొండి బాకులు ఏమైనా ఉంటే ఈ సంవత్సరము కొంచెం ఒక 10% వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన, శివుని ఆరాధన చేయటం మంచిది. శివానుగ్రహమస్తు. విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజం 3, అవమానం 6. ఈ సంవత్సరము సింహరాశి వారికి అస్సలు బాలేదు. కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నారు అంటే ఈ సంవత్సరము అస్సలు పెట్టకండి. ఈ సంవత్సరము అనుకూలంగా ఉండదు. ఏదైనా వాహనాలు ఏదైనా కొనాలనుకున్నా కూడా ఈ సంవత్సరం మీరు కొనకండి. మధ్యవర్తులు
మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అక్కడికి తీసుకొని పోతాం, ఇక్కడికి తీసుకొని పోతాం అని చెప్పేసి మధ్యవర్తులు వస్తారు కదా, వారిని అస్సలు కూడా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం నమ్మకండి. ఈ సంవత్సరము సింహరాశి వారు కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్య రీత్యా కూడా కొంచెము జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా చిన్నగా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే చూపించుకునే ప్రయత్నం చెయ్యండి సింహరాశి వారు. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరము ఆరాధించే దేవత గురువు సాయిబాబా. కానీ ఎవరైనా సరే గురువు యొక్క దర్శనం చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరము కొంచెం మార్పు సంభవిస్తుంది. శివానుగ్రహం. విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ 6, అవమానం 6. ఈ సంవత్సరము కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క రంగం వారికి ఈ సంవత్సరము అనుకూలంగా ఉంది. ఈ కన్యారాశి వారిని ఈ సంవత్సరము గౌరవపదమైన గుర్తింపు వారికి కలుగుతుంది. ఈ సంవత్సరము కన్యారాశి వారు ఏదైనా కొత్తగా వ్యాపారం కానీ వేరే ఇతరత్ర ఉద్యోగం కానీ ఏది ప్రయత్నం చేసినా ఈ సంవత్సరము చాలా తొందరగా వ్యాపారం అనేది అభివృద్ధి అవుతుంది. వేరే ఇతరత్ర ఏమైనా కార్యక్రమాలు చేసినా కూడా తొందరగా మనకు సిద్ధిస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి ఈ కన్యారాశి వారు వివాహం కాని వారికి ఈ సంవత్సరం ప్రయత్నం చేయటం వల్ల ఖచ్చితంగా వివాహం అనేది అవుతుంది. ఈ సంవత్సరము కన్యారాశి వారు తప్పకుండా శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. శివానుగ్రహమస్తు. విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవత్సరము తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజం 2, అవమానం 2. ఈ సంవత్సరము తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. తులారాశి వారు అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం అనేది చూస్తారు. మొండి బాకి ఉండని ఈ సంవత్సరం వసూలవుతాయి. వ్యవసాయ రంగం కానీ వాణిజ్య రంగం కానీ ఏ రంగం వాళ్ళైనా కూడా ఈ సంవత్సరంకి చాలా అద్భుతంగా ఉంది. ఈ తులారాశి వారు వివాహం కాని వాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వివాహం అనేది అవుతుంది. వసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజం 5, అవమానం 2. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అస్సలు బాలేదు. దయచేసి చెప్తున్నా, వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము అస్సలు అప్పులు చేయకండి. అప్పులు చేసి ముప్పు తిప్పలు పడతారు. ఈ వృశ్చిక రాశి వారు వ్యవసాయ రంగంలో అంతంత మాత్రమే ఉంది. వ్యాపార రంగంలో కూడా పోయినసారి కన్నా ఈ సంవత్సరము కొంచెం మేలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. ఈ సంవత్సరము ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు తప్పకుండా ఆరాధించవలసిన దేవత అమ్మవారు దుర్గాదేవత. దుర్గాదేవతను ఖచ్చితంగా ఈ సంవత్సరము ఆరాధించండి. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. శివానుగ్రహమస్తు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజం 1, అవమానం 5. ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉంది. ఏ పనులు ఏదైనా చేయాలి అనుకుంటే ఈ సంవత్సరము ప్రారంభం చేసుకోండి, ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వివాహం అనేది అవుతుంది. ఈ సంవత్సరము ఖచ్చితంగా ఈ ధనుస్సు రాశి వారు ప్రతి మంగళవారము గాయత్రీ దేవతను దర్శనం చేసుకోవటం మంచిది. శివానుగ్రహమస్తు.
ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజం 4, అవమానం 5. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఏమీ మాత్రం బాలేదు. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. భార్యాభర్తల మధ్యలో చిక్కులు చికాకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా వ్యాపారాలు కానీ ఈ సంవత్సరం ప్రారంభం చేస్తే కొంచెం నిదానమైనా కూడా చివరిలో మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరము విద్యారంగం వారికి, వైద్య రంగం వారికి, ఏ రంగాల వారికైనా కూడా సమతూలంగా ఉంది. ఎక్కువగా ఉంది అని చెప్పలేము, పూర్తి తక్కువగా ఉంది అని కూడా చెప్పలేము లాభం. కాబట్టి ఈ సంవత్సరము మకర రాశి వారు ఏమైనా పెట్టుబడులు పెట్టాలంటే కొంచెం ఆచితూచి పెట్టుబడి పెట్టండి. ఈ సంవత్సరము మకర రాశి వారు ఖచ్చితంగా గోసేవ, ఈ సంవత్సరము ఖచ్చితంగా గోసేవ అనేది చెయ్యండి. గోవుకి గడ్డి తినిపించడము, ధాన్యాలు తినిపించడము అటువంటివి చేయండి. ఖచ్చితంగా ఈ సంవత్సరము మీ రాశి పరంగా వచ్చే చిన్ని ఆటంకాలు తొలగిపోతాయి. శివానుగ్రహమస్తు. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ సంవత్సరము కుంభరాశి వారికి అనుకూలంగా లేదు. కుంభరాశి వారు ఈ పెట్టే ఖర్చు కన్నా అనవసరమైన ఖర్చు ఈ సంవత్సరం పెడతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే కొంచెం ఈ సంవత్సరము తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంది. ఈ సంవత్సరము భార్యాభర్తల మధ్యలో కొంచెం తగాదలు కొంచెం ఏర్పడే అవకాశాలు ఉంది. కొంచెం జాగ్రత్త. స్నేహితుల దగ్గర కూడా ఈ సంవత్సరము కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కొంచెం అనుకూలంగా లేదనే చెప్పుకోవచ్చు. ప్రతి కుంభరాశి వారు ఈ సంవత్సరము ఖచ్చితంగా శనికి ఆరాధన చేసుకోవాలి. మీ యొక్క గ్రామ దేవత, మీ ఊర్లో గ్రామ దేవతకి వెళ్ళి అక్కడ ఆరాధన, చిన్నగా అర్చన లేదంటే పుష్పము, ఫలము ఏదో ఒకటి సమర్పితం చేసి నమస్కారం చేసుకొని రావాలి. శివానుగ్రహమస్తు. వసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మీనరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 5, రాజపూజం 3, అవమానం 1. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి అనుకూలంగా లేదు. వ్యవసాయ రంగం కానీ, వాణిజ్య రంగం కానీ, ఏ రంగం వాళ్ళైనా కూడా ఈ సంవత్సరము సమతూలంగా ఉంది. లాభాలనేటివి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరము ఉండవు. కొత్తగా వ్యాపారాలమైనా ప్రారంభం చేస్తే ఈ సంవత్సరము మంచిది కాదు. కాబట్టి కొంచెం ఆచితూచి అడుగు వేయండి. ఈ కోర్టు కేసులు, ఈ పంచాయతీలలో ఈ సంవత్సరము కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంది. అది చూసుకోండి. మీనరాశి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరము దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవటం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదవటము, మరియు శనిగ్రహ కుజగ్రహ జపాలు లేదంటే శనిగ్రహానికి కుజగ్రహానికి పూజ చేసుకోవటం మంచిది. శివానుగ్రహమస్తు.